హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సిఎస్ టెక్ బైట్స్ ఇన్ తెలుగు. సో మీరు ఒకవేళ జియో ఫైబర్ తీసుకోవాలనుకుంటున్నారా, జియో ఎయిర్ ఫైబర్ తీసుకోవాలనుకుంటున్నారా? సో ఈ వీడియో మీకోసమే అనమాట. మీరు ఒకవేళ జియో ఫైబర్ కానీ ఎయిర్ ఫైబర్ కానీ తీసుకోవాలి అనుకుంటున్నారంటే బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో అంతకన్నా ముందు మనది వచ్చేసి సిఎస్ టెక్ బైట్స్ ఇన్ తెలుగు అనమాట. మీరు ఇందులో టెలికాం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ టెక్ బైట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అనమాట. టెలికాం అండ్ టెక్ బైట్స్ అనేది సో ఫాలో అవుతూ ఉండండి. చాలా ఇన్ఫర్మేషన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అండ్ ఈ వీడియోని మీరు ఖచ్చితంగా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ పూర్తిగా చూడండి వీడియోని, ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయగలరు. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు మనం ఏదైతే జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఇప్పుడు మీరు ఒకవేళ జియో ఫైబర్ తీసుకోవాలా, ఎయిర్ ఫైబర్ తీసుకోవాలా అని కన్ఫ్యూజన్లో ఉంటే కనుక మీకు ఈ వీడియో అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. సో ఇది మీకు ఏమవుతుందంటే, ఇప్పుడు ఫస్ట్ మనం జియో ఫైబర్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో జియో ఫైబర్ అనేది రిలయన్స్ జియో వాళ్ళది జియో ఫైబర్ ఆప్టిక్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ అనమాట. అంటే ఇందులో మీకు అల్ట్రా ఫాస్ట్ ఇంటర్నెట్ మీ ఇంటి వరకు ఒకవేళ ఫీజిబిలిటీ ఉంటే వచ్చేస్తుంది. సో ఇందులో ఏం టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అంటే, మీకు ఇందులో ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీ అనమాట. ఇందులో మీకు ఇంటర్నెట్ ఏదైతే డేటా వస్తుంది కదా, అది వచ్చేసి మీకు కేబుల్స్ ద్వారా, అంటే ఇంటర్నెట్ కేబుల్స్ ద్వారా మీకు ఇంటర్నెట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఆ కేబుల్స్ ఏంటి అంటే థిన్ ప్లాస్టిక్, గ్లాస్ కానీ ఫైబర్స్ ఉంటాయన్నమాట. లైట్ సిగ్నల్స్తో ఈ టెక్నాలజీ అనేది వర్క్ అవుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ అండ్ స్టేబుల్ ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే మీకు డౌన్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది, అన్లెస్ మీ ఈ వైర్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ అవ్వడం అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మీకు డౌన్ ఉంటుంది. కానీ మిగతా టైమ్స్లో అంతా వర్క్ అనేది బాగా అవుతుంది అనమాట. మీకు ఇందులో ఇంకోటి పింగ్ కూడా తక్కువ ఉంటుంది. పింగ్ అంటే మీకు తెలుసు కదా, 10 మిల్లీ సెకండ్ 40 మిల్లీ సెకండ్ వస్తే మంచిది అనేసి ఇలాగా చెప్తూ ఉంటారు కదా పింగ్ అనేది. సో ఆ పింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట వీటిలోన, ఈ ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీలోను. అండ్ ఇది ఎందుకు వర్క్ చేస్తుంది అంటే, జియో వాళ్ళు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అనేది ఇన్స్టాల్ చేస్తారనమాట. సో బయట ఒక పోల్ ఉంటుంది, ఆ పోల్ నుంచి ఒక కేబుల్, అది ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అనేది మీ ఇంటి వరకు తీసుకొచ్చి మీ ఇంట్లో ఒక రౌటర్ అనేది సెట్ చేస్తారు. ఆ రౌటర్కి ఈ వైర్ని కనెక్ట్ చేస్తారనమాట. సో ఆ రౌటర్ ద్వారా మీకు వైఫై, మీ ఇంట్లోనూ వైఫై అనేది స్టార్ట్ అవుతుంది. సో వైఫై రావడం వల్ల మీకు ఆ వైఫై యూజ్ చేసుకొని మీరు ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇదంతా మీకు కేబుల్, అంటే కేబుల్ పోల్స్ ఉంటాయి, ఆ పోల్స్కి కనెక్ట్ చేస్తారనమాట బయట నుంచి. ఓకే. అండ్ మీకు ఇందులో ఏమేమి ఉంటాయంటే, సో మీకు ఇంటర్నెట్ స్పీడ్స్ అనేది వీళ్ళ ప్లాన్స్ ఏదైతే జియో ఫైబర్లో ఉండే ప్లాన్స్ ఉన్నాయి కదా, వీటిలో 10 Mbps నుంచి మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 1 Gbps వరకు ఉన్నారండి. సో ఇది వచ్చేసి మీకు హ్యూజ్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. మీకు కావాల్సిన ప్లాన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. 10 Mbps, 30 Mbps, 100 Mbps, 150, ఇలా చాలా ప్లాన్స్ ఉన్నాయి. వీటిలో మీకు ఏ ప్లాన్ కావాలంటే ఆ ప్లాన్ అయితే తీసుకోవచ్చు. మీకు ఇందులో ఉన్న 2 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి. ఓన్లీ ఇంటర్నెట్ ప్లాన్స్, అంటే ఇంటర్నెట్ మాత్రమే కావాలి అనుకుంటే ఇంటర్నెట్ మాత్రమే ప్లాన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంటర్నెట్తో పాటు సెటప్ బాక్స్, అంటే వీళ్ళు IPTV సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాటికి సంబంధించిన సెటప్ బాక్స్ సర్వీసెస్ కూడా ఈ జియో ఫైబర్ వైర్ లైన్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి జియో ఫైబర్లోన మీకు ప్లాన్స్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఏవే ప్లాన్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది అనేసి. ఇందులో మీకు 10 Mbps నుంచి 1 Gbps వరకు ప్లాన్స్ అయితే ఉన్నాయి. అన్లిమిటెడ్ డేటా ప్లాన్స్ అయితే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, కానీ అన్నిటిపైన FUP, ఫెయిర్ యూజేజ్ పాలసీ అనేసి అప్లై అవుతుందన్నమాట. అండ్ మీకు OTT ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్, సోనీ లివ్, G5 ఇలాంటి OTT యాప్స్ అన్నీ వీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట ఈ ఫైబర్ ప్లాన్స్తో పాటు. అండ్ మీకు ల్యాండ్లైన్ నెంబర్ ఇస్తారు. ఒక నెంబర్ మీకు మీ ఏరియా STD కోడ్ ఉంటుంది కదా, ఆ STD కోడ్ని బేస్ చేసుకొని మీకు ఒక ల్యాండ్లైన్ నెంబర్ అయితే ఇస్తారు. ఆ ల్యాండ్లైన్ నెంబర్ యూజ్ చేసుకొని మీరు కాల్స్ చేసుకోవచ్చు. జియో ఫైబర్ తీసుకున్నారంటే మీకు ల్యాండ్లైన్ డివైస్ని డైరెక్ట్గా కనెక్ట్ చేసేయచ్చు. డైరెక్ట్గా కనెక్ట్ చేసి కాల్స్ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర డివైస్ మీరే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది, జియో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇది మీ దగ్గర డివైస్ మీరు పర్చేస్ చేయలేరు, అవసరం లేదు అంటే, మీకు మొబైల్ అప్లికేషన్ ఒకటి జియో జాయిన్ అని అయితే వీళ్ళు క్రియేట్ చేశారు. ఒకవేళ మీకు డివైస్ అనేది ల్యాండ్లైన్ డివైస్ యూజ్ చేయాలని లేకపోతే మొబైల్లో ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్లో కానీ వెళ్ళి మీరు జియో జాయిన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారంటే
మీరు ఈ ల్యాండ్లైన్ నెంబర్ యూజ్ చేసి కాల్స్ అయితే చేయగలుగుతారనమాట. అండ్ మీకు వీటితో పాటు సెటప్ బాక్స్ కూడా ఇస్తారు. ఎందుకంటే మీకు మీ టీవీ ఏదైనా నార్మల్ టీవీ అయినా కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు HDMI పోర్ట్ ఉంటే కనుక. ఇందులో మీకు OTT యాప్స్ అన్నీ వస్తాయి. వీళ్ళు జియో టీవీ ప్లస్ ఉంటుంది, ఇందులో నుంచి మీరు ఛానల్స్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వీళ్ళ OTT కంటెంట్స్ కూడా మనకు ఈ ప్లాన్స్తో పాటే వస్తాయి కాబట్టి మీకు అంత ఈజీగా యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. వీళ్ళ జియో టీవీ ప్లస్ ఎలా వర్క్ అవుతుంది అన్ని డీటెయిల్స్ తీసుకొని కూడా నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఓకే, అండ్ ఇవి వచ్చేసి ఎవరికి ఈ జియో ఫైబర్ వైర్ లైన్ ఏదైతే ఉందో ఇది ఎవరి కోసం. సో జియో ఫైబర్ అనేది ఎవరికంటే ఇంటర్నెట్ హెవీగా యూజ్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 4K కంటెంట్ ప్లే చేయాలనుకున్నా, మీరు ఆన్లైన్ క్లాసెస్ వినాలనుకున్నా, గేమింగ్ చేయాలనుకున్నా, ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా జాబ్ చేస్తున్నారన్నా, లేకపోతే ఏదైనా మీ ఇంట్లో ఉన్న స్మార్ట్ డివైజెస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అలెక్సా, అమెజాన్ అలెక్సా కానీ, గూగుల్ వాళ్ళ అసిస్టెంట్ కానీ, ఇంకా మీకు వ్యాక్యూమ్ క్లీనర్స్ ఇంటర్నెట్ పైన వర్క్ చేసేవి, ఇలాంటివి చాలా ఉంటాయి స్మార్ట్ డివైజెస్. ఒకవేళ మీరు అవి యూజ్ చేస్తున్నా కూడా వాటిని కనెక్ట్ చేసుకోవడానికి అయితే బెస్ట్గా ఉంటుందన్నమాట. సో అవైలబిలిటీ, సో మీ ఏరియాలోన అవైలబుల్గా ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది బిఫోర్ బుకింగ్. ఎందుకంటే వీళ్ళు బుకింగ్ అయ్యి మీ అంతా పేమెంట్ అయ్యేంత వరకు అయితే మీ దగ్గర ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేయట్లేదు, నేను చెక్ చేసిన దాని ప్రకారం. సో ఫీజిబిలిటీ మీరే ఒకసారి చెక్ చేసుకోండి, మీ ఏరియాలో జియో ఫైబర్ ఉందా లేదా అనేసి బిఫోర్ మేకింగ్ పేమెంట్. ఎందుకంటే వీళ్ళు ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత ఫీజిబిలిటీ చెక్ చేస్తున్నారనమాట. సో ఒకవేళ లేకపోతే మళ్ళీ రీఫండ్ కోసం మనం వీళ్ళ వెంట పడాల్సి వస్తుంది. అదొకసారి మీరు మైండ్లో పెట్టుకొని వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు జియో ఎయిర్ ఫైబర్ గురించి వెళ్దాం. ఇంతవరకు మనం మాట్లాడుకున్నది వచ్చేసి జియో ఫైబర్. ఇప్పుడు మనం ఎయిర్ ఫైబర్లోకి అయితే వెళ్ళిపోదాం. సో జియో ఎయిర్ ఫైబర్ అంటే ఏంటి అనేది అంటే ఇది కొత్త టెక్నాలజీ అనమాట. 2023 సెప్టెంబర్లో మనకు జియో వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఏమవుతుందంటే ఇది కూడా సేమ్ సర్వీసెస్, బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఇంతకుముందు ఏవైతే మాట్లాడుకున్నామో అవే వర్క్ చేస్తాయి, కానీ ఇక్కడ టెక్నాలజీ అనేది డిఫరెంట్ అనమాట. సో ఏం టెక్నాలజీ యూజ్ చేస్తుందంటే 5G టెక్నాలజీ. ఇప్పుడు మీకు తెలుసు కదా 5G మొబైల్స్ అందరు యూజ్ చేస్తూ ఉంటారు చాలా వరకు పీపుల్ అయితే. సో మీకు ఈ 5G టెక్నాలజీ బట్టి ఇది వర్క్ అవుతుంది అనమాట. ఈ 5G టెక్నాలజీని బేస్ చేసుకొని ఇది వర్క్ అవుతుంది. వేవ్ టెక్నాలజీ అంటారనమాట. ఇంటర్నెట్ ఏదైతే ఉందో మీకు ఎలా వర్క్ చేస్తుందంటే మీ ఇంట్లోన స్మాల్ రూటర్ ఇంటి లోపల పెడతారు, అది మీకు వైఫై రావడానికి. ఆ రూటర్ని పైన మీకు అవుట్డోర్ యూనిట్ అనేసి ఒకటి ఉంటుంది, మీ మేడ పైన కానీ బాల్కనీలో కానీ రూఫ్ పైన కానీ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ ఫిక్స్ చేసిన అవుట్డోర్ యూనిట్ని నియర్ బై టవర్స్ ఉంటాయి కదా, జియో టవర్స్, ఆ టవర్స్కి కనెక్ట్ చేస్తారనమాట. కనెక్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వాటి నుంచి వచ్చే సిగ్నల్స్ మీ అవుట్డోర్ యూనిట్ నుంచి రిసీవ్ చేసుకొని ఇంటర్నెట్ అనేది మీ ఇంట్లో ఉండే రౌటర్ అనేది మీకు వైఫైని అయితే కవర్ చేయడం జరుగుతుంది. సో మీరు అక్కడ నుంచి ఇంటర్నెట్ యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఇందులో బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటే మీకు కేబుల్స్ ఉండాలి. ఏమైనా ఇప్పుడు కేబుల్ కావాలంటే ఇంట్లోకి రావాలంటే అందరి ఇళ్ళల్లో ఫీజిబిలిటీ ఉండదన్నమాట. కొన్నిసార్లు హోల్స్ పెట్టాల్సి ఉంటుంది వాల్స్కి, లేకపోతే ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలాంటి అవసరం ఏమీ ఉండదు, ఎందుకంటే కేబుల్స్ అనేది వేయట్లేదు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇన్స్టాలేషన్ ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏరియాలోన ఫీజిబిలిటీ లేదనుకోండి, జియో ఫైబర్ది వైర్ లైన్ది, సో మీరు అనేది ఎయిర్ ఫైబర్కి వెళ్ళొచ్చు. ఓకే, సో ఎయిర్ ఫైబర్లో కూడా మీకు ప్లాన్స్ అనేవి ఉంటాయి, బట్ ఇందులో మీకు ఇంటర్నెట్ ఓన్లీ ప్లాన్స్ అయితే లేవు, కానీ మీకు ఓన్లీ OTT ప్లస్ ఇంటర్నెట్ 2 కాంబినేషన్ ప్లాన్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ మీకు ఈ ప్లాన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో నేనైతే చెప్తాను క్లియర్గా ఏ ప్లాన్స్ ఎందులో ఉన్నాయి అనేది. అండ్ ఇప్పుడు మీకు ఇంటర్నెట్ ఏదైతే వస్తుంది కదా, ఇది తొందరగానే అయిపోతుంది. ఇంకోటి రీలొకేషన్ అయితే మీకు పాసిబిలిటీ ఉంది, బట్ అంతా వాళ్ళే చేయాల్సి ఉంటుంది అన్నమాట. జియో ఎగ్జిక్యూటివ్సే చేయాల్సి వస్తుంది. మనం జస్ట్ రీలొకేషన్ ఆర్డర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. జియో ఫైబర్లో కూడా, జియో ఎయిర్ ఫైబర్లో కూడా మనం ఆర్డర్ పెట్టేస్తే వాళ్ళే వచ్చి చేస్తారు. అది ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది కూడా దానికి సపరేట్ వీడియో అయితే చేస్తాను. మీరు కమెంట్ చేయండి, మీకు ప్రాసెస్ ఏదైనా తెలుసుకోవాలి, జియోలో మీరు ఆల్రెడీ యూజ్ చేస్తుంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే కనుక కింద కమెంట్ చేయండి. నేను దాని గురించి రీసెర్చ్ చేసి మీకు ఎలా ప్రాసెస్ ఉంటుంది అనేది క్లియర్గా చెప్తాను. అండ్ ఇప్పుడు మీకు స్పీడ్ బ్రాడ్బ్యాండ్ అనేది కూడా స్పీడ్స్ కూడా మీకు ఇందులో ఉన్న 30 Mbps నుంచి 1 Gbps వరకు అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. బట్ చెక్ చేయాలి, ఎందుకంటే ఇది ఎయిర్ ఫైబర్ కాబట్టి 1 Gbps వరకు అంటే కొద్దిగా కష్టమే కావచ్చు. బట్ చెక్ చేయాలి. ఇది వచ్చేసి మీకు టార్గెట్ ఆడియన్స్ ఏవైతే ఉంటారు కదా, ఎవరికి ఇది టార్గెట్ చేస్తుంది అంటే
మీరు రూరల్ ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ ఏరియాస్, విలేజెస్లో ఉన్నారు, మీకు వైర్ లైన్ లేదు అంటే వైర్డ్ ఫైబర్ లేదనుకోండి, లేకపోతే సిటీస్లో ఉన్నా కూడా కొన్ని ప్లేసెస్లో కొత్త అపార్ట్మెంట్స్లో అవుట్స్కట్స్లోన ఇంటర్నెట్ వైర్ లైన్ అయితే ఉండదు. సో అలాంటి ప్లేసెస్లో ఉండే వాళ్ళకు ఈ ఎయిర్ ఫైబర్ అనేది బెస్ట్ అవుతుందన్నమాట. అండ్ దీనికి లిమిటేషన్స్ ఏంటి అంటే కొన్నిసార్లు సిగ్నల్ స్ట్రెంత్ అనేది అంటే అప్ డౌన్ అవుతూ ఉంటుందన్నమాట, పైకి కిందికి. సో స్పీడ్స్ అనేది ఖచ్చితంగా వేరీ అవుతాయి. కన్సిస్టెంట్ స్పీడ్ అయితే ఇందులో ఉండదు. వైర్ లైన్లో అయితే మీకు కన్సిస్టెంట్ స్పీడ్ అయితే ఉంటుంది, అంటే మీకు అప్ డౌన్స్ అనేది ఉండదన్నమాట ఇంటర్నెట్ స్పీడ్స్లో. కానీ జియో ఎయిర్ ఫైబర్లో అయితే ఖచ్చితంగా అప్ డౌన్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే ఇది టెక్నాలజీ లిమిటేషన్, అది కంపెనీ కూడా ఏం చేయలేదు. ఇంకొకటి ఇందులోన అప్లోడ్ స్పీడ్స్ కూడా మనం చెప్పలేమన్నమాట, ఎంత స్పీడ్ వస్తుంది అనేది అప్లోడ్స్. సో ఇక్కడ కూడా మనకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఒకవేళ 100 Mbps ప్లాన్ తీసుకున్నా మీకు 10 Mbps అప్లోడ్ స్పీడ్ రావచ్చు. డౌన్లోడ్ అయితే బాగానే వస్తుంది, కానీ అప్లోడ్ స్పీడ్స్ అయితే తగ్గే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ అవైలబిలిటీ, సో ఇది ఎయిర్ ఫైబర్ అనేది అవైలబిలిటీ అంటే అక్రాస్ వీల్ చెప్తున్న దాన్ని బట్టి 7,000 సిటీస్, 7,000 టౌన్స్ అన్నిట్లోనూ వీళ్ళు రోల్అవుట్ చేసామని అయితే చెప్తున్నారు. నేనుండే ఏరియాలో అయితే జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడైతే నేను జియో ఫైబర్ యూజ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. నేను తీసుకున్న టైం నుంచి ఒక్కసారి వచ్చింది, సెటప్ బాక్స్ తీసుకున్నాను. ఆ సెటప్ బాక్స్ అనేది ఈజీగా రీప్లేస్ చేసేసారు, వితిన్ 24 అవర్స్లో అయిపోయిందనమాట. సో మీకు సర్వీస్ ఎలా ఉందనేది కూడా నేను ఖచ్చితంగా వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఫాలో అవుతూ ఉండండి. ఇది మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసిన వాడిని అవుతాను, ఎందుకంటే మీకు ఏదైనా జియో ఫైబర్ యూజ్ చేయకపోయినా దాని గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా మీకు ఈ వీడియో అనేది బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి జియో ఫైబర్కి, జియో ఎయిర్ ఫైబర్కి? ఫస్ట్ దీంట్లో టెక్నాలజీ యూజ్ చేస్తారు కదా, అదే డిఫరెంట్ అనమాట. సో ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ యూజ్ చేస్తారు జియో ఫైబర్లోన, బట్ వైర్లెస్ డివైస్ సెటప్ చేస్తారనమాట ఎయిర్ ఫైబర్లోన. అంటే ఇప్పుడు మీకు స్పీడ్ ఏదైతే ఉందో కన్సిస్టెంట్గా మీకు ఎంతైతే కమిట్మెంట్ ఇచ్చింటారో ఆ స్పీడ్ అనేది జియో ఫైబర్లో వస్తూనే ఉంటుంది. బట్ ఎయిర్ ఫైబర్లో అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఆబ్స్టాకిల్స్ ఉంటాయి, లేకుంటే కంజెషన్ అంటారు. కంజెషన్ అంటే ఎక్కువ ట్రాఫిక్ ఉండడం. అంటే దీని గురించి కూడా నేను క్లియర్గా చెప్తానండి మీకు. నెక్స్ట్ వీడియోస్ అయితే వీటి గురించి కూడా చేస్తూ ఉంటాను. సో మీరు ఫాలో అవుతూ ఉంటే నాకు ఎనర్జీ బూస్ట్ అవుతుంది అనమాట ఇంకా వీడియోస్ చేయడానికి. సో అండ్ కన్సిస్టెన్సీ అనేది జియో ఫైబర్లో ఎక్కువ ఉంటుంది ఇంటర్నెట్ స్పీడ్లోన, అండ్ స్పీడ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట జియో ఎయిర్ ఫైబర్లోన. సో ఇది మనం చెప్పలేమన్నమాట. సెటప్ టైం అంటే ఇప్పుడు ఇన్స్టాలేషన్కి ఎంత టైం పడుతుంది అంటే మ్యాక్సిమం రెండింటికి ఒకటేలాగా ఉంటుంది, 1 or 2 hours అంతే. 1 or 2 hours. కొన్నిసార్లు ఎయిర్ ఫైబర్లో అయితే సిగ్నల్ రిసెప్షన్ అన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, కాబట్టి ఒక 3 to 4 hours అయితే టైం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ అంటే అన్నిట్లోనూ అన్ని రకాల ఓటీటీస్ అయితే ఇస్తున్నారు. మీకు ఇక్కడ చూడండి, స్క్రీన్ పైన వేస్తున్నాను. సో ఇవన్నీ ఓటీటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో అది కూడా ప్లాన్స్ బట్టి, సో ఏ ప్లాన్ బట్టి మీకు ఏ ఓటీటీ రావాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అది అన్ని క్లియర్గా. అండ్ యూజ్ కేస్ అంటే ఎందుకు యూజ్ చేస్తామన్నమాట. సో మీకు హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలి అనుకుంటే జియో ఫైబర్కి వెళ్ళండి. వితౌట్ ఇష్యూస్ కావాలి ఏమైనా అన్నా కూడా జియో ఫైబర్కి వెళ్ళండి. సో మీకు ఒకవేళ దూరం అవుట్స్కర్ట్స్లో ఉన్నారు, రిమోట్ లొకేషన్లో ఉన్నారు, మీకు ఏరియాలోన ఫైబర్ వైర్ లైన్ ఫీజిబిలిటీ లేదు అన్నప్పుడు మాత్రమే మీరు ఎయిర్ ఫైబర్కి వెళ్ళండి, ఎందుకంటే ఇందులో పింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో స్పీడ్స్ కన్సిస్టెంట్గా ఉండవు. బట్ బెస్ట్ అండి, ఎందుకంటే వైర్ లైన్ లేని చోట్లలో ఇది ఇంటర్నెట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంది 5G టెక్నాలజీ. మీ ఏరియాలో 5G అనేది ఉంటే కనుక సో ఇది కూడా బెస్టే, బట్ అంత కన్సిస్టెంట్ అయితే ఉండదన్నమాట. ప్రెజెంట్ డెవలప్ చేస్తే చేయొచ్చు ఫ్యూచర్లో, మనకు తెలియదు, బట్ ప్రెజెంట్ అయితే ఉండే సిచ్యువేషన్ అలా ఉంది. అండ్ ఇప్పుడు మీకు జియో ఎందుకు ఎప్పుడైనా కూడా డిస్రప్టింగ్ చేస్తూ ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జియో మనకు సిమ్ కార్డ్ వచ్చింది, ఆ సిమ్ కార్డ్ వచ్చినప్పుడు మొత్తం ఉండే మార్కెట్ అంతా డిస్రప్షన్ అయిపోయిందనమాట. కొన్ని టెలికాం ప్లేయర్స్ అయితే వెళ్ళిపోయారు అవుట్ సైడ్, మీన్స్ ఈ గేమ్ ప్లే నుంచి వెళ్ళిపోయారనమాట. అంటే వాళ్ళ మార్కెట్ షేర్ అన్నీ తగ్గిపోవడంతో. అండ్ ఆల్సో ఇలాంటివి ఇప్పుడు ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్లో కూడా ఎందుకు డిస్రప్ట్ చేస్తూ ఉంది అనేది తెలుసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫోర్డబుల్ ప్రైజింగ్ అనమాట, తక్కువ రేట్లలో ఉంటాయన్నమాట ప్లాన్స్ అనేది. జియో ఆఫర్స్ ఏం చేస్తుందంటే తక్కువ ప్రైజెస్లో మీకు ఎక్కువ డేటా లిమిట్స్ అనేది చేస్తుంది. అండ్ బండల్డ్ ఓటీటీ ఏవైతే ఇస్తుందో ఇది మోస్ట్లీ పనికి వచ్చేటివే ఉంటాయన్నమాట. కొన్ని సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటాయి 20-25 అని చెప్తారు, కానీ అందులో మనం యూజ్ చేసేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో
ఇందులో అలా కాదు, మనకి ఏదైతే యూజ్ చేస్తామో మోస్ట్లీ అవే ఉంటాయి. మీకు ఒకటో రెండో మీకు తెలియనివి ఉంటాయి అంతేగాని మిగతావన్నీ మీకు తెలిసినవి ఉంటాయి అండ్ యూజ్ చేస్తారనమాట. అండ్ ఆల్సో మీకు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, జియో ఏదైతే ఉంది కదా, మీకు చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుందన్నమాట. అంటే అన్ని ప్లేసెస్లో, టౌన్స్, విలేజెస్ అండ్ సిటీస్ అన్నిట్లోనూ ఇప్పుడు లేఅవుట్స్ చేస్తుందన్నమాట. అంటే వీళ్ళ ఫౌండేషన్ వేస్తూ ఉంది. మీకు వైర్ లైన్ ఫీజిబిలిటీ అనేది మోస్ట్లీ అన్ని ప్లేసెస్లో ఉండేలాగా చూసుకుంటున్నారనమాట జియో వాళ్ళైతే. ఇంకా కాంపిటీటర్ ఏదైతే ఉన్నారు కదా, ఎయిర్టెల్ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ, వీళ్ళకన్నా వీళ్ళు అగ్రెసివ్గా స్ట్రాటజీలు అనేది యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇన్నోవేషన్ కానీ ఇంప్రూవ్మెంట్స్ కానీ అన్నీ జియో వాళ్ళు బాగా చూసుకుంటూ ఉంటారు. సో మీకు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవాలి జియో ఫైబర్ కానీ ఎయిర్ ఫైబర్ కానీ అంటే మీరు ఏం చేస్తారంటే జియో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, లేకపోతే మై జియో యాప్లోకి వెళ్ళండి. అందులో మీకు క్లెయిమ్ ఆఫర్ అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రెజెంట్, ఎందుకంటే ఆఫర్ నడుస్తుంది, ఫ్రీ ట్రయల్ ఆఫర్ అనేసి. సో దీని గురించి మీకు ఒకవేళ ఈ వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోకి అయితే లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి. నాకు చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట, ఛానల్ గ్రోయింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి. సో మీరు ఇది చేశారంటే నేను ఖచ్చితంగా దీనిపైన వీడియోస్ అయితే చేస్తాను, ఆఫర్స్ పైన, లేటెస్ట్ ఆఫర్స్ పైన. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి లేకపోతే మై జియో యాప్లోకి వెళ్ళి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేశారంటే ఫస్ట్ అడ్రస్ వస్తుంది, ఇక్కడ మీకు ఇన్స్టాలేషన్ కావాలన్నట్టు అది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే ఇప్పుడు దాన్ని బుక్ చేసుకోవడానికి వీళ్ళు ఇప్పుడైతే జస్ట్ బుకింగ్ 1000 రూపీస్ అనేసి పెడుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు 1000 ఉండింది, ఇప్పుడు 1111 అంటే 1111 రూపీస్. వీళ్ళంతా ఫ్యాన్సీగా పెడుతున్నారు ప్లాన్స్ కూడా. సో ఇవి మీరు చూసుకోవచ్చు. 1111 ఈ పేమెంట్ చేసేసుకొని బుక్ చేసుకున్నారంటే మీకు వితిన్ 2 to 4 అవర్స్లో కాల్ వస్తుంది సర్వీస్ ఇంజనీర్ నుంచి. అంటే మీకు కేవైసీ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసేస్తారనమాట. మోస్ట్లీ మీకు 1 or 2 డేస్లో ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చాలా రేర్ కేసెస్లో 7 to 10 డేస్ కూడా పట్టే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఇది వచ్చేసి మనకు జియో యొక్క ఫైబర్ అండ్ ఎయిర్ ఫైబర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఇంకా నేను వీటికి సంబంధించిన ప్లాన్స్ కానీ, ఇవి రీలొకేషన్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, ఒకవేళ ఇంటర్నెట్ డౌన్ అయితే సర్వీసెస్ ఎలా వస్తుంది, ఇంకా మీకు కొత్త ఆఫర్స్ ఏమైనా వచ్చినా కూడా దాని గురించి కూడా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మీరు ఎండ్ స్క్రీన్లోన మీరు చెక్ చేస్తూ ఉండండి. మీకు వీడియోస్ అయితే ఆల్రెడీ కొన్ని పోస్ట్ చేశాను జియో రిలేటెడ్ అండ్ టెలికామ్ రిలేటెడ్, మీరు ఫాలో అవుతూ ఉండండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. కొత్తగా చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకు షేర్ చేయండి. ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది ఛానల్ గ్రోయింగ్ టైంలో. అండ్ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.